చేస్తున్నారు, ఇట్లా ధ్వంసం చేస్తున్నారు అంటే బొగరవి అంటాడు. నీకు 50,000 ఇచ్చిర్రా, మాకు ఓడిపిస్తారా, మీరు ఓట్లు వేయలేరు, మాకు బిర్యానీ తిన్నారు, అది తాగిరు ఇది తాగిరు, మాకు ఓట్లు వేయలేరు అని మాట్లాడతారు. బన్నిగాడు నందుగాడు ఇంకా उसको आदत है खाने की, हमारे पूरे लैंड में बेचते हैं, उसको किसने से पैसे वो खाता, हम लोग नहीं खाते पैसे। रवि का नहीं सब तरह से रवि बोल रहा है हमारे घर को कमा के पैसे देकर, रवि बोलना हमको बोलकर रवि बोलना नहीं खा भी पड़ते हम लोग, हमें कब लाके दिया उन्हें बोलना उन्हें पैसे हमको होना है। अरे याबे वेली चिरानी మాట్లాడతాడు బొగరవి ఏమంటాడు, మా బిడ్డలు మా అల్లుడే యువల పానాల్లోనే కష్టమే సార్. దీన్ని మాత్రం మీరు మున్సిపాలిటీకి ఎందుకైనా చేయండి, కానీ ఒక్కరికొక్కరు శత్రువులు కాకుండా అని చెప్తున్నాను. దయచేసి నేను చెప్తున్నా, ఎవరి ప్రాణం పోయినా కష్టమే. నన్ను నర్సాపూరే సార్ బిడ్డనిచ్చినాయి కాబట్టి అయ్యో నిలబడ్డారు అని వచ్చిన. రాత్రిలో పూట డ్యూటీలో పోతారు, ఒక్కరికొక్కరు కొట్టుకున్నా వాళ్ళ ప్రాణానికైనా నష్టమే. ఇది దయచేసి ఎమ్మెల్యే కానీ మన సంగారెడ్డి పెద్ద సార్ కానీ దీన్ని చేతే తీసుకొని అందరినీ మంచిగా ఈ ఊరిని బాగుపడేటట్టు చేయాలి సార్. నన్ను నర్సాపూర్ నా బిడ్డని ఇచ్చిన కాబట్టి వచ్చిన నా పెద్దల్లుడు ముగ్గురు అన్నదమ్ములు ఉంటారు, ఎవరు ఏ రాత్రి వచ్చేది తెలియదు. 10 మంది కూడా చంపేస్తే మేము ఏం చేయాలి? ఆడపిల్లలు ఎక్కడ పోతారు? ఇంత పిల్లలు, ఇది అవసరమా? ఓడిపోయేదానికి మళ్ళీ సార్ రారా వస్తారు కదా సార్. ఇది సైలెంట్గా పోయేది ఇంత దౌర్జన్యం చేసి ఎవరైనా నష్టపడేలా కావద్దు సార్. అందరూ మన మనుషులే అనుకుంటున్నాం మేమైతే. నేను గత ప్రభుత్వంలో మాజీ సర్పంచ్గా 5 ఏళ్ళు పనిచేసిన. నా పనిని గుర్తించి మా గ్రామస్తులు అందరూ నన్ను ముందు నడిపి మంచి మెజారిటీతో నన్ను గెలిపించడం జరిగింది. ఇక ముందు వాళ్ళకి ఇంతకుముందు ఎట్లా పని చేసినో ఇప్పుడు గిట్ట అట్లనే పని చేసి పెట్టి గ్రామాన్ని అభివృద్ధి ప్రతంలో నడిపించడానికి నేను ముందుండి నడిపిస్తానని నన్ను గెలిపించిన ప్రజలకు ప్రతి ఒక్కరికి నేను వినిపించుకొని చెప్తున్నాను. శివకుమార్ అనే కాంగ్రెస్ అభ్యర్థిని సర్పంచ్గా నేను ఆయన వెనకాల మేము ఆయన కోసం కార్యకర్తలుగా పనిచేసినాం. అయితే బీఆర్ఎస్ అభ్యర్థులు అయితే ఎవరు ఉన్నారో ఆ బీఆర్ఎస్ అభ్యర్థుల మీద ఉన్న అనుచరులు కూడా వచ్చేసి వీళ్ళపై మన సాయి మీద కానీ మన యూనివర్స్ మీద కానీ అక్కడక్కడ ఎవరెవరితో వాళ్ళ ఇళ్ళపై రాళ్ళు విసరడం కానీ ఇట్లాంటివన్నీ బూతుమాటలు తిడుతూ వాళ్ళ మీద రాళ్ళు కొట్టడము, వాళ్ళని కొట్టడం అట్లాంటివి జరిగినాయి. అంటే మేము ఆయన కార్యకర్త కూడా తిరగడం తప్ప? వాళ్ళు కూడా తిరిగారు కదా, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మా పని మేము చేసుకున్నాం. దీన్ని మేము చేయడం వల్ల మేము తప్పు చేసినట్ట, వీళ్ళు మమ్మల్ని మీద వచ్చి కొట్టడము అట్లాంటి చేయము. దీనిపైన మేము ఆల్రెడీ పిటిషన్ ఇవ్వడానికి పోతున్నాం. దీని మీద వాళ్ళు ఏదైతే కంప్లైంట్ ఇస్తున్నామో దాని మీద చర్య తీసుకోవాలని చెప్పేసి కొట్టుడే కాదు, వాళ్ళు మొత్తం గ్యాంగ్ ఉంది, కలిపేసి ఒక్కరిని చూసి కొట్టేస్తారు అంతే. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.